జిఎస్ఎల్కి స్వాగతం. మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెడ్డి పరపతి సంఘం ఈ రోజు ఇక్కడ మంచి కలిసికట్టుగా కొన్ని కుటుంబాలు వచ్చాయి. రెడ్డి ఐక్యత, జై రెడ్డి, జై రెడ్డి, రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. అయితే ఇక వీళ్ళ ప్రోగ్రామ్ ఎట్లా ఎక్సలెంట్ జరిగిందో మనం ఇక మంచి సూపర్ ఊపర్ చేసాంతో షురూ చేద్దాం మన జిఎస్ 85 లో. ఇక మరి రెడ్డిల వనభోజన ప్రోగ్రామ్ మరి మామూలు ఉండదు. మరి పిల్ల జిల్లా చిన్న చిటుక అందరు వచ్చి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ డ్యాన్స్తో పాటు మధ్య మధ్యలో వాళ్ళ వాయిస్ పడుతుంది. మన రామరెడ్డి అన్న ఇదైతే రెడ్డి పరపతి సంఘం మన ఫౌండర్, ప్రస్తుతానికి ఈ సంఘానికి ప్రెసిడెంట్ కూడా. మరి వారు ఏమన్నారో ఈ యొక్క ప్రోగ్రామ్ ఉద్దేశించి మన వనభోజనాలకు వచ్చారు. అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంతా కూడా మనం వారితో మాట్లాడదాం. అన్న గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ రెడ్డి పర్పస్ ఈ రోజు ఎన్ని కుటుంబాలు వచ్చినాయి అన్న? దాదాపుగా మాకు 65 కుటుంబాలు, అంటే ఇంచుమించు కుటుంబ సభ్యులు ఒక కుటుంబానికి 4 చొప్పున అటెండ్ కావడం జరిగింది. ఇది మేము ప్రతి సంవత్సరం జరుపుకునే కార్యక్రమం. ఇది హిందూ సంప్రదాయం ప్రకారం కూడా అన్ని జరుపుకుంటాం. భూపాలపల్లి జిల్లాలో మొత్తం రెడ్డి కుటుంబాలు ఎన్ని ఉంటాయన్న సుమారుగా? భూపాలపల్లి వచ్చేసి 600కు పై చిలుకు రెడ్డి కుటుంబాలు ఉంటాయి. కానీ మిగతా వారు కూడా అందరూ సహకరించవలసిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మా సంఘంలో 350 పైసలకు కుటుంబాలు సంఘంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇది మన రెడ్డి అన్నలు ఏజీని మర్చిపోయి ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఇది డ్యాన్స్ మీద డ్యాన్స్. ఈ డ్యాన్స్ని మహిళా వాళ్ళంతా కూడా రెడ్డి మహిళా వాళ్ళంతా కూడా చక్కగా చూస్తుంటే ఇక మనలు స్టెప్పులు వేసారు. ఆ స్టెప్పులు మామూలుగా ఉండవు మీద చదువుతారు. వీరికి ఎన్నడూ డ్యాన్స్ చేసిందో తెలియదు, కానీ ఇక సంఘం అంతా ఒక దగ్గర కూర్చునేసరికి స్టెప్ లేని వాళ్ళల్లో వేసారు. సరే ఒకసారి మన సంఘ నాయకుడు ఏమన్నా మాట్లాడతాం. పరపతి సంఘంకు ఒక 65 మంది నెలకు 500 రూపాయల చొప్పున పొదుపు చేసుకొని 108 నెలలు కావస్తుంది. దాన్ని పురస్కరించుకొని ఆషాఢ మాస వనభోజన భోజనాలు చేసుకోవడం జరిగింది. ఇది మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ మా రెడ్డి బంధువులు అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఇక రెడ్డిల వనభోజాల పండుగ రోజు మళ్ళొక్క ఊపొచ్చే డ్యాన్స్ ను చూద్దాం. మరి ఎక్సలెంట్ ఉంటది. మొత్తం పూర్తిగా చూడండి ప్రోగ్రామ్ అయితే. యాల దండలిందవ మురిపేటల
ఎంత చదివినా ఏ ఉద్యోగం చేసినా ఎంత డబ్బున్నా మనసుకు మాత్రం అప్పుడప్పుడు కాస్త రిలాక్సేషన్ అవసరం అబ్బా. మరి ఇట్లా ఒక్క ఫ్యామిలీ వెళ్తేనే ఆ రిలాక్సేషన్ వేరేలా ఉంటుంది. ఇక కొన్ని ఫ్యామిలీలంతా కలిసి ఇక మాట మంతి ముచ్చట డాన్స్ కలిసి తిండి ఇవన్నీ చేస్తే ఎంత సూపర్ ఉంటుంది. మరి ఆ కార్యక్రమం మీద మరింత ముచ్చట మన రెడ్డి అన్నతో ఒకసారి మాట్లాడాలి. నేను కూడా చూసిన అంటే మీది చాలా గ్రాండ్గా జరిగింది. అరేంజ్మెంట్స్, స్నాక్స్ అయినా, ప్రోగ్రామ్ అయినా, కలిసికట్టుగా నృత్యాలు చేయడం అయినా, తర్వాత ఊరి పట్ల ఓ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అయినా కూడా ఇదంతా కూడా ఉంది. సహజంగా వనభోజాలు మామూలుగా ఫారెస్ట్లోకి వెళ్తారు. ఈ రోజు మీరు కార్యక్రమాన్ని ఈ హాల్లో ఎందుకు పెట్టుకున్నారు? ప్రత్యేకంగా వనభోజనాలంటే బయటకు వెళ్ళడమే జరిగింది. కాకపోతే ఈరోజు వాతావరణం సానుకూలంగా లేకపోవడం మూలంగా ఈ ఫంక్షన్ హాల్కు రావడం జరిగింది. అయినా కూడా అందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారు. ఇక తగ్గేదే లేదన్నట్టు డ్యాన్స్లో మాత్రం తగ్గా పొడి చేస్తున్నారు అబ్బా. ఇదివరకు మనకు వీళ్ళంతా ఒక మంచి సుపరిచితులు, ఒక మంచి బిజినెస్ మ్యాన్గా, మంచి ఎంప్లాయీగా, మంచి ఫ్రెండ్గా మనకు పరిచయం. కానీ ఇంత డ్యాన్స్ చేస్తారని మాత్రం అసలు మనం ఊహించాం. ఇక వాళ్ళు అదరగొట్టిన డ్యాన్స్ ఒకసారి మనం టీఎస్ఐలో విజువల్స్లో చూద్దాం. అసలు చాలా మంది జనాలకి ఒకటి తెలియాల్సింది కదా, మీకు రిజర్వేషన్ లేకున్నా కూడా ఒక ఉన్నతంగా బ్రతుకుతా ఉంటాయి మీ కుటుంబాలు. దీంట్లో కష్టపడే తత్వమా, లేకపోతే ఆనవాయితీగా ఈ విధంగా సెటిల్ అవ్వాలని చెప్పి మీకు మీ యొక్క పూర్వీకులు నేర్పించారో కానీ దీంట్లో ఉన్న సీక్రెట్ గురించి నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు సెటిల్ కానీ ఈ రోజులలో అమ్మాయి మీరు లేకున్నా కూడా విద్య ద్వారానో వ్యాపారం ద్వారా మొత్తం మీద కుటుంబాలను చక్కదిద్దుకుంటారు. దీనికి మీరు ఏమంటారు? మేము రెడ్డి జాతి అంటేనే కష్టం. నన్ను చేసి పెంచనేమో రామసిలుక, పేరుగల్ల పెట్టి రెడ్డి బిడ్డలో రామసిలుక, గౌరాలే నన్ను చేసి